మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినాన్ని జరుపుకుంటాం. అదేవిధంగా ఈ రోజు గంభీరావుపేటలో కూడా ఇక్కడ దోసలగూడెం వద్ద మరి ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేసి అందరూ కూడా ఈ యొక్క జెండాను ఎగిరేయడం జరిగింది. కాకపోతే ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ ఒకటే మనవి చేసిన, ప్రపంచ దేశాలన్నీ కలిసి మేడే జరుపుకోవడం లోపల ఉద్దేశం ఏంటంటే, సామ్రాజ్యం లేకుంటే స్వతంత్ర రాజ్యాలు లేకపోతే ఏదైనా కూడా కార్మిక యొక్క సంక్షేమము లేకుంటే కార్మికుల యొక్క కృషి, కార్మికుల యొక్క శ్రద్ధ లేకపోయినట్టయితే ఏ ప్రభుత్వం కానీ ఏ దేశం కానీ అభివృద్ధి చెందది అనే దాంట్లో నేను నమ్మకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడిని. ఉదాహరణకు మన ప్రాంతం లోపల ఈ మన వ్యవసాయం చాలా జరుగుతుంది. ఈ వ్యవసాయం అంతా కూడా నాలాంటి భూస్వాములు ఎవరో నలుగురు 10 మంది 10 ఎకరాలు 50 ఎకరాలు పెట్టుకుంటే మళ్ళీ కార్మికుల సహాయం లేకుండా నేనేం చేయలేను. కాబట్టి అదేవిధంగా అందరూ ప్రతివాడు కూడా ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నా లేకపోతే ఇంకొక వ్యాపారం మొదలుపెట్టినా ఎవరైనా కూడా ఏ ఒక వ్యక్తిగా ఈ రోజు ఏ పని చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అంటే చివరకు అల్టిమేట్ గా ఏం తెలుస్తుంది, ఎవ్వరు ఏది చేయదలుచుకున్నా కూడా 10 మంది యొక్క భాగస్వామ్యంతోనే ఇది చేయగలుగుతాం. వాళ్ళ యొక్క కార్మిక భాగస్వామ్యం కావాలి. కాబట్టి ఈ కార్మికులకు అందులో వచ్చేటువంటి ఉత్పత్తి కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం కానీ ఇచ్చేటువంటి బాధ్యత ఇవాళ ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళ మీద ఉంటుంది. దాని కొరకు ఈ దేశం లోపల అనేకమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. కార్మిక చట్టాలు ఉన్నాయి, రాష్ట్రం లోపల కూడా కార్మిక చట్టాలు ఉన్నాయి. కానీ వీటి విషయం లోపల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర ఏదో నేషనల్ స్టేట్ పొలిటికల్ పార్టీల పేరు మీద, నేషనల్ పొలిటికల్ పార్టీల పేరు మీద వాటికి అనుబంధంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ వాటి పబ్బాలు గడుపుకోవడం, వాటి కార్యక్రమాలు చేసుకోవడము, వాళ్ళ ఉద్యోగులకు ఏదో జీతం ఎక్కువైందా తక్కువైందా, టీఏ ఎక్కువైందా డిఏ ఎక్కువైందా అని చేస్తున్నారు తప్ప అసంఘటితమైనటువంటి లక్షలాది కార్మికుల కొరకు పనిచేసేటువంటి వ్యవస్థలు ఇంకా బయటకు రాలేదు. ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నా కూడా వీటికి నాయకత్వం లేదు. వీళ్ళందరినీ ఒకజాల కలిపి కూర్చుండబెట్టి మా డిమాండ్ ఇది, ఇగో ఇట్లయితే ఇది జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేయించగలిగినటువంటి శక్తి ఈ సంఘాలకు రావాలి. కాబట్టి నేను ఇక్కడ వీళ్ళందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇక్కడి నుండే మొదలు పెట్టండి. అవసరమైతే ఒక మండల స్థాయి లోపల అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులందరినీ కూడా ఏకం చేసి వాళ్ళందరి యొక్క డిమాండ్స్, వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి, ఇప్పటిదాకా వాళ్ళు ఏం నష్టపోతా ఉన్నారు, ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సిన ఉన్నాయి, ప్రభుత్వం చాలా చేయవలసినటువంటి అవసరం ఉన్నది వాళ్ళకి తెలియదు. అది వాళ్ళకి తెలియజెప్పి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఆ ప్రభుత్వము ఇప్పించే బాధ్యత మనం తీసుకుందాం. వీళ్ళందరి యొక్క అవకాశాలు ఏమున్నాయి, వీళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఏమున్నాయి నిర్ణయించేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలని నేను ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నేను అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దీన్ని ఒక మార్గదర్శకంగా ఈ సొసైటీని మీరు ఇక్కడ ఈ మండలాన్ని తయారు చేయండి. ఇంకో వారం 10 మళ్ళా మేడేదాకా అవసరం లేదు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలుస్తా ఉన్నది, ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలలో పనిచేసేటువంటి ఉద్యోగులకు కొంతమందికో వాళ్ళకు లేబర్ కార్డ్స్ ఇస్తున్నారు. ఆ లేబర్ కార్డ్స్ ప్రకారంగా ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి లేబర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి అందులోపల ఉచితమైనటువంటి ఉన్నతమైనటువంటి వైద్య చికిత్సలు అందించేటువంటి అవకాశం హైదరాబాద్ ఉన్నది. ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే, ఈ గ్రామీణ ప్రాంతాలలో మరి ముఖ్యంగా మనటువంటి ఏరియాలలో ఉన్నటువంటి వాళ్ళకి లేబర్ కార్డ్స్ లేవు. ఎందుకు లేవు అంటే వీళ్ళను సంఘటిత పరిచయమా లేదా, వీళ్ళకి సంఘాలు ఉన్నాయా లేవా, ఉన్నా కూడా వాళ్ళందరూ ప్రభుత్వాన్ని అడిగినా లేదా తెలియదు. కాబట్టి ఈ సందర్భంగా కనీసం అవసరమైతే ఆ మీటింగ్ రేపు అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళని కానీ లేకుంటే సంబంధిత అధికారులను కానీ ఆ సమావేశాన్ని పిలిపిద్దాం. మండలంలో ఉన్నటువంటి అందరి యొక్క డాటా అంతా మనం క్రోడీకరించి దీనికి సంబంధించి వీళ్ళకి మెడికల్ కార్డ్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నది ఎట్లాగో, అది కాకుండా కూడా వాళ్ళ కుటుంబాలకు ఇంకా మెరుగైనటువంటి వైద్యం హైదరాబాద్ స్థాయి లోపల అందియాలని అనుకుంటే మరి ఎవరో ఇప్పుడు ఎక్కడికో నిమ్స్ పోవుడు లేకుంటే యశోద పోవుడు ఇంకేటో పోవుడు ఇటువంటివి కాకుండా ఉచితంగా మన కొరకే పెట్టినటువంటి హాస్పిటల్ మన కొరకు ఇంత పెద్దది ఉన్నదని ఒక భావన కార్మిక వర్గాలలో కలిగించేటువంటి విధంగా మనం చర్య చేద్దాం. నేను మీరు చేసే ప్రతి పని వెనుక దాని వెనుక నేను ఉంటా. ఇది చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా చెప్తా ఉన్నా. దయచేసి దీన్ని మీరు ఆర్గనైజ్ చేయండి. వీ విల్ డూ దిట్. ఇది తప్పకుండా చేసేటువంటి అవకాశం ఉన్నది, చేపిద్దాం.